ప్రముఖ ఆర్జే శేఖర్ భాషపై దాడి జరిగింది. ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూకు వెళ్లి వస్తున్న సమయంలో అతనిపై ముగ్గురు దుండగులు దాడి చేసినట్లు తెలుస్తోంది. టాలీవుడ్ లో లావణ్య బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్న నేపథ్యంలో భయంతోనే ఈ దాడి చేయించిందని శేఖర్ ఆరోపిస్తున్నారు. తనపై ఎన్ని దాడులు జరిగినా న్యాయం జరిగే వరకు పోరాటం ఆపబోమని శేఖర్ భాష చెబుతున్నారు. మగవారిపై దాడులు జరిగినా చట్టాలు వీక్ గా ఉన్నాయని శేఖర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అంటే నేను అనుకునేది ఇప్పటిదాకా రాజ్ తరుణ్ లావణ్య వాటికి సంబంధించిన ప్రూఫ్స్ ఏం తీసుకొచ్చినా కూడా వాళ్ళు ఏదో మాటలు. బట్ ఎప్పుడైతే ఆవిడ డ్రగ్స్ చిన్న పిల్లలకి కూడా డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళని కూడా నాశనం చేస్తుందని చెప్పి నేను ప్రూఫ్స్తో సహా ఆ విక్టిమ్స్ని కూడా మీడియా ముందు తీసుకొచ్చాను. ఆ ప్రీతి అండ్ ఉదయం తీసుకురాగానే అప్పుడే మీరు గమనిస్తే ఫస్ట్ టైం వాళ్ళ పేర్లు వినగానే ఆవిడ రెచ్చిపోయి చెప్పులు విసరడం, దాని గురించి మాట్లాడకుండా నన్ను అనుకోవడం. నేను ఎక్కడికైనా ఏ ఛానల్కి వెళ్ళినా సరే అక్కడికి ఫోన్ చేయడం, బూతులు తిట్టడం, ఏదో రకంగా నాకు కోపం తెప్పించి అక్కడి నుంచి ఫ్యాక్ట్స్ మాట్లాడకుండా వెళ్ళిపోయి చేయడం ఇలా చేస్తుంది. సో నేను కూడా అదే అక్కడికి ఏం చెప్తానో, వీడు కొత్తగా ఏం పట్టుకొస్తాడో అని చెప్పి ఆ భయంతో వచ్చి పెద్దగా అరుచుకుంటూ ఇంకా రౌడిజం, క్లియర్ కట్గా రౌడిజం అనమాట. ఆయన కూడా దిలీప్ శంకర్ ఆయన డైరెక్ట్గా లైవ్లోనే రౌడిజం చేస్తున్నాడు, పచ్చి బూతులు తిడుతున్నాడు, ఫ్యామిలీని తిడుతున్నాడు. సో బెదిరిస్తున్నారు. అక్కడ తాకుండా బెదిరింపులు ఓన్లీ సరే మాటలతోనే అనుకుంటే, బట్ చేతల్లో కూడా వాళ్ళు బొండాలను తీసుకొచ్చి అర్ధరాత్రి వెళ్తుంటే కరెక్ట్గా కాపు కాసి ఇలా కొట్టడం అది జరిగింది. చాలా మంది ఆడపిల్లలకు లావణ్య డ్రగ్స్ అలవాటు చేసి వారిని బ్లాక్మెయిల్ చేస్తోందని శేఖర్ ఆరోపిస్తున్నారు. మొదటి నుంచి ఆమె రాజ్ తరుణ్ను ఇబ్బంది పెడుతోందని చెబుతున్నారు. ఎన్ని దాడులు చేసినా భయపడేది లేదని, తాము చేస్తున్న యుద్ధం డ్రగ్స్ మీద తప్ప వ్యక్తి మీద కాదని అడ్వకేట్ మధుశర్మ చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. ఆర్జే శేఖర్ భాషపై దాడి జరిగినటువంటి ఘటన చోటు చేసుకుంది. అయితే ప్రస్తుతం రాజ్ తరుణ్ అడ్వకేట్ మధుశర్మ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఎప్పుడు జరిగింది ఈ ఘటన? నిన్న రాత్రి ఆర్జే శేఖర్ భాష ఆంధ్రప్రభ అనేటువంటి న్యూస్ ఛానల్లో లైవ్ షో ఒకటి ఏదో షో వాళ్ళ డిబేట్ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తుండగా తను మీకు అందరికీ తెలిసిందే కొన్ని రోజులుగా ఉన్నటువంటి వివాదం రాజ్ తరుణ్ లావణ్య ఆర్జే శేఖర్ భాష మీద నడుస్తున్నటువంటి వివాదం మీ అందరికీ తెలిసిందే. ఆ సమయంలో తను అక్కడికి అప్రోచ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి ఇంటర్వ్యూ హాల్ ఏదైతే ఉందో అక్కడ బాగా డోర్ మీద కొడుతూ కొంత అబ్యూజివ్ లాంగ్వేజ్ కూడా, పూర్తిగా అబ్యూజివ్ లాంగ్వేజ్ కూడా మాట్లాడుతూ తను రావాలి అని చెప్పేసి తనని కొంచెం ఇబ్బంది పెట్టడం జరిగింది. తనని కొంతసేపు ఆ ఛానల్ వాళ్ళు కూడా తను ఆపారు. సరే ఇంకా బాగా లేట్ నైట్ అయిపోతుంది, ఇంటికి వెళ్ళాలన్న బయలుదేరాలన్న క్రమంలో శేఖర్ భాష వస్తుండగా తన మీద చెప్పులు విసిరేసి తన మీద దాడి చేయడానికి దుండగుల్ని ప్రేరేపించారు. సో తీవ్రంగా కొంచెం గాయపడటం జరిగింది. మజిల్స్ అంటే బాగా పెయిన్ తోటి తన హాస్పిటల్స్లో జాయిన్ అవ్వడం జరిగింది. సో డాక్టర్స్ కూడా తనకి ట్రీట్మెంట్ చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ కూడా తనకు అందుతోంది. ఆ దుండగులు ఎవరనేది పోలీసు వారు డిటెక్ట్ చేస్తారండి. వాళ్ళు ఖచ్చితంగా పట్టుకుంటారని మేము అనుకుంటున్నాము. ఇప్పుడు ఆవిడ తరపున ఎవరెవరు వచ్చారు, ఆవిడతో పాటు వచ్చి ఎవరు దాడి చేశారనేది కూడా స్పష్టంగా తేలుతుంది. ఇప్పుడు వాళ్ళే మనుషులు తెచ్చి వాళ్ళే దాడి చేయించి తర్వాత ఏమీ తెలియనట్టుగా అమాయకంగా వెళ్ళి తర్వాత కేసులు పెట్టడం ఇవి చేస్తే దానికి ఎలా రిప్లై ఇవ్వాలో అలానే ఇస్తాము. పైపెచ్చు నిన్న మేము కూడా జూబ్లీ హిల్స్ పోలీస్ వారు నిన్న తనని అర్ధరాత్రి ఇక్కడ అరౌండ్ 12-12:30 గ్యాప్లో తను ఇక్కడ జాయిన్ చేయడం జరిగింది ఆల్మోస్ట్. ఎందుకంటే తను తట్టుకోలేకపోతున్నాను, నొప్పులు చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు జాయిన్ చేశాము. సో దీనికి తగ్గ సమాధానం కూడా మేము ఆల్రెడీ జూబ్లీ హిల్స్ పిఎస్ వారితో ఆల్రెడీ కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చి వాళ్ళ స్టేట్మెంట్ తీసుకెళ్ళడం కూడా జరిగింది. తొందరలో తిని కూడా పోలీసు వారి ముందు అప్పితే తగిన సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంది. ఆపే ప్రయత్నం అంటే అది మీడియా ఛానల్ అమ్మా. ఇప్పుడు అంతమంది ఉన్నారు, ఆబ్వియస్లీ ఆపడానికి ట్రై చేస్తారు, అదేమి ఇబ్బంది ఏం కాదు. కానీ దాడి ఆ స్థాయిలో చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు తను చేసిన తప్పేంటి? ఇవాళ ఏం తప్పు చేశారు? తను చేసేది ఒకటే, ఒక సోషల్ కాజ్లో డ్రగ్స్కి బలైపోతున్న ఆడపిల్లలు ఎందుకు బలైపోతున్నారు, ఈ ఆడపిల్లల్ని కాపాడాలి, అది ఎవరి వల్ల బలవుతున్నారు, ఎలా బలవుతున్నారు అనేది తనకున్న సాక్ష్యాధారాలతో తను చూపించడానికి ప్రయత్నిస్తున్నాడు. అది కాదు తప్పు అనే తప్పుడు సాక్ష్యాధారాలని వాళ్ళు చూపించుకుంటే అయిపోతుంది కదా. అంటే ఎందుకని అఫెండ్ ఫీల్ అయ్యి తన మీద ఈ దాడులు చేస్తున్నారు? ఏమని తప్పు చేశాడని? తను ఇవాళ నిజంగానే తప్పు చేస్తుంటే చెప్పండి, తనకి తగ్గ యాక్షన్స్ తీసుకోండి, వద్దని అనలేదు. ఇవాళ సాక్ష్యాధారాలతో సహా శేఖర్ భాష ముందుకు వచ్చి ఇది కేవలం ఏంటంటే డ్రగ్స్ కేసులో ఉన్న విట్నెసెస్ బయటికి రాకూడదు, వాళ్ళు బయటికి రాకపోతే చాలామంది తప్పించుకోవచ్చు అని వాళ్ళు ప్లాన్ చేసినట్టుగానే శేఖర్ భాష భావిస్తున్నాడు ఇందులో. సో అందులో కాబట్టి వాళ్ళు ఆ రకమైన దాడులు అనేది కొనసాగిస్తారు. తిను కూడా నేను నా యుద్ధాన్ని ఆపను, నేను కంటిన్యూ చేస్తాను,
నేను కోలుకొని 2 రోజుల్లో బయటకు వస్తాను అందరి ముందుకి, మళ్ళీ డ్రగ్స్ పైన నా యుద్ధం కంటిన్యూ అవుతుందని తను స్పష్టంగా చెప్పడం జరిగింది. వాళ్ళు ఏదన్నా కానివ్వండి, ఇప్పుడు పబ్లిక్కి చెప్పాము అఫెండ్ అయ్యారంటే వాళ్ళు కూడా పబ్లిక్కి చెప్పుకున్నారు కదండి. పబ్లిక్కి 2 వైపులా చెప్పుకున్నారు. ఈయన పబ్లిక్కి చెప్పుకున్నారు, వాళ్ళు పబ్లిక్కి చెప్పుకున్నారు. అంటే ఉండి సాక్ష్యాధారాలతో ప్రూవ్ చేశారు, జరగబోతుందేమో, ఇప్పుడు సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టే దాడి చేస్తే శేఖర్ భాష అనేవాడు లేకపోతే కనుక డ్రగ్స్ మాఫియాది బయటికి రాదేమో, అతను లేకుండా చేస్తే అయిపోతుంది కదా అని ఆలోచించే వాళ్ళు కూడా డెఫినెట్గా ఇందులో శేఖర్ భాష కుటుంబానికి, రాజ్ తరుణ్ గారికి, రాజ్ తరుణ్ కుటుంబానికి ఇద్దరికీ ప్రాణహాని ఉంది. ఈ కేసులో డ్రగ్స్ మాఫియాని బయటికి తీయడంలో వీళ్ళు చేస్తున్న కృషిని తట్టుకోలేక ఆ మాఫియా వెనకాల ఉన్నటువంటి ముఠాలో ఉన్నటువంటి పెద్ద పెడ్లర్లు, పెద్దవాళ్ళు అందరూ భయపడుతున్నారు. డ్రగ్స్ వల్ల సఫర్ అయ్యి జీవితాలు పాడైపోతున్నాయి, మేము రీహాబిలిటేట్ అవుతాము, మేము మారాలి అనుకుంటున్నాము, మేము నిజంగా మా జీవితాల్లో మా కెరియర్లను లీడ్ చేయాలి, మేము మంచిగా పెళ్ళిళ్ళు చేసుకొని కుటుంబాలతో చక్కగా ఉండాలి అనుకునే వాళ్ళని మేము ఖచ్చితంగా వెనకుండి వాళ్ళకి అండ కల్పిస్తాము. మన బిగ్ టీవీ సాక్షిగా చెప్తున్నాను, వాళ్ళకి మనం మంచి సపోర్ట్ ఇద్దాం, మిమ్మల్ని కూడా మేము పార్టిసిపేట్ చేసేలా చేస్తాము ఖచ్చితంగా. పిల్లలకి వాళ్ళు ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకి ఎవరున్నారు ఏంటి అనేది ఖచ్చితంగా చేద్దాం. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం కూడా, తెలంగాణ ప్రభుత్వానే కాదండి, ఇవాళ ఎంటైర్ ఇండియాలోనే డ్రగ్స్ అనేది హాట్ టాపిక్. ఇండియాలో కన్జ్యూమింగ్ ఆఫ్ డ్రగ్స్ లెవెల్స్ పెరుగుతున్నాయి. బట్ కానీ మన దగ్గర ఇప్పుడు స్పెషల్ డ్రైవ్ చాలా నడుస్తుంది. ఈ డ్రగ్ మాఫియాని ఎండకట్టాలని నడిచేటువంటి స్పెషల్ డ్రైవ్లో ఎట్టి పరిస్థితుల్లో ఎందులో వెనక్కి తగ్గే ఉద్దేశం లేదని తను స్పష్టంగా చెప్పాడు కూడా. అయితే చూస్తున్నాం కదా, ఆ శేఖర్ భాష మీద జరిగినటువంటి ఘటన కేవలం డ్రగ్స్కి సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి ఎవిడెన్స్ సేకరిస్తున్నటువంటి టైంలోనే ఈ దాడులు అనేది చేస్తున్నారు. ఖచ్చితంగా కూడా ఎన్ని దాడులు జరిగినా, ఎంత ప్రమాదం పొంచి ఉన్నా ఆ డ్రగ్స్ మీద మాత్రం ఖచ్చితంగా ఫైట్ చేస్తాము. ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితులందరూ కూడా బయటికి రావాలి, వాళ్ళకి ఎప్పుడు మేము అండగా ఉంటాము అని చెప్పేసి అటు అడ్వకేట్ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ చైతన్యతో సుజాత.